గురుదేవ్ విద్యాలయంలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు వేసవి సెలవులు సద్వినియోగం కావాలనే అభిలాషతో విద్యార్థులు సెల్ఫోన్, టీవీలతో గడిపే సమయం తగ్గించి వారికి క్రీడలలో సృజనాత్మక శక్తికి అనుభవజ్ఞులైన ప్రత్యేక శిక్షకులచే శిక్షణ ఇవ్వాలని ఈ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల గురుదేవ్ విద్యాలయంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై వారిలోని శక్తిని, ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేకంగా అనుభవజ్ఞులచే వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ గిరి తెలిపారు. ఈ శిక్షణా తరగతులు ఏప్రిల్ 25 నుండి మే 20 వరకు ప్రతిరోజు ఉదయం 7:30 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వేసవి శిక్షణా శిబిరంలో విద్యార్థులకు టేబుల్ టెన్నిస్, చదరంగం, వాలీబాల్, ఖోఖో, ఖగోళ పరిజ్ఞానం, ఆర్చరీ, యలమందల రామకృష్ణ వారిచే ఫ్లూటు నేర్పించబడును. కావున 50 మంది విద్యార్థులు పాల్గొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పాఠశాల యాజమాన్యం తెలిపారు. అనంతరం శిక్షణ ఇచ్చే అధ్యాపకులు రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులకు శిక్షణ ఇచ్చే అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపులో పాల్గొనదలిచిన వారు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను స్వయంగా తీసుకొని వచ్చి తీసుకువెళ్ళగలరు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ వాటర్ బాటిల్ తెచ్చుకోగలరు. సమయపాలన పాటించాలని, విద్యార్థులు సైకిళ్ళు, వాహనాలలో విద్యార్థులు స్వయంగా వచ్చుటకు అనుమతించబడదని పాఠశాల యాజమాన్యం తెలిపారు. పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి మా చిన్నారులకు కూడా అందించాలనేటటువంటి సత్సంకల్పంతో ఆవిష్కార్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఈ రోజు మన గురుదేవ్ విద్యాలయ ప్రాంగణంలో ప్రారంభించడం